మాజీ మంత్రివర్యులు శాసనమండలి సభ్యులు శ్రీ ఆలపాటి రామప్రసాద్ గారు, మరొక విశిష్ట అతిథి మాజీ మంత్రి వేమూరు ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ నక్కా ఆనంద్ బాబు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ పిల్లి మాణిక్యాలరావు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గాదే వెంకటేశ్వరరావు గారు, వీరితో పాటు ప్రముఖులు కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హాజరవుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతిపెద్ద వ్యవసాయ క్షేత్రమైనటువంటి తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తెనాలి, వేమూరు, మంగళగిరి నియోజకవర్గాలు, ఎందుకంటే రైతు వారీగా ఈ 3 నియోజకవర్గాలకు అందుబాటులో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ గిడ్డంగులు కానీ, నిమ్మకాయల వ్యాపారం కానీ, మిగతా వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన అంశాలకి ఈ 3 నియోజకవర్గాలకు కూడా ఉపయోగపడేలాగా తెనాలి మార్కెట్ యార్డ్ ఉంది. ఈ యొక్క కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీలో సమావేశంలో 7 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. తర్వాత ఎవరైతే ముఖ్య అతిథులుగా చేస్తున్న పెద్దలు వారి ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత విందు కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లవలసిందిగా పేరు పేరున కోరుతాం. రేపు జరగబో వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ, నేను మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా, నాతో పాటు ఒక 6 సభ్యులు డైరెక్టర్లుగా తెలుగుదేశం పార్టీ తరఫున రేపు మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. మాతో పాటు కూటమి సంబంధించిన, జనసేన సంబంధించిన 7 కలిపి మొత్తం 15 మంది ప్రమాణ స్వీకారం చేసుకున్నాము. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ మరియు జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి రేపు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అలాగే ఈ తెలుగుదేశం పార్టీలో నాకు తెలిసి మనం అందరం కూడా ఈ ర్యాలీలు చేయటం మనకు అంతగా కష్టం కాదు, అన్నీ మనకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరిని టచ్ చేసి ఓడల్లో కేడర్ని టచ్ చేస్తే మన వాళ్ళందరూ బాగా ఎత్తున వచ్చే అవకాశం ఉంది. కావున ప్రతి ఒక్కరూ ఇది నాది, నా పార్టీది అనుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను.